హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంఫార్మసీ చేశాను. బట్ జాబ్స్ కోసం నేను చాలా ట్రై చేస్తున్నాను. గవర్నమెంట్ సర్కిల్ లేవు, కాంట్రాక్ట్ సర్కిల్ లేవు. అసలు ఫార్మసీ కోర్స్ ఉందని గవర్నమెంట్ మర్చిపోయింది. అలాంటప్పుడు ఫార్మసీ కోర్స్ అనేది సెపరేట్గా ఎందుకు పెట్టాలి? సో ఫార్మసీ ఒకటి పెడితే సరిపోతుంది కదా. ఫార్మసీ, ఫార్మసీలు సో వీలైనంత వరకు కంపెనీలో చేసుకుంటారు. లేని వాళ్ళు షాప్స్ పెట్టుకుంటారు. రిమైనింగ్ వాళ్ళు పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ దీనికోసమని ఎవరు అడగరా? నేను ఒక అమ్మాయిని ఎవరిని అప్రోచ్ అవ్వాలో నాకు తెలియడం లేదు. సో చాలామంది ఫార్మసీ చేసి ఇంట్లో చాలామంది ఖాళీగా ఉండిపోతున్నారు. సో ఎవరో ఒకరిని పొలిటికల్ కానీ ఈ ఈ విషయాన్ని గవర్నమెంట్కి అందేలా చేయొచ్చు కదా మీరంతా. నేను నా వరకు సో ఇది సోషల్ మీడియాలో అప్లోడ్ చేద్దామని అనుకున్నాను. ఇది ఎంతవరకు రీచ్ అవుతుందో అంతవరకు రీచ్ అయితే హ్యాపీ. సో గవర్నమెంట్కి చేరేంత వరకు ప్రతి ఒక్కరు హెల్ప్ చేయండి. ఇది అందరికీ షేర్ చేయడం అండ్ మనం షేర్ చేయడం వల్ల మేబీ గవర్నమెంట్కి ఇది చేరే చాయిసెస్ ఉంటుంది. ఇంతకు మించి నాకు వేరే దారి కనిపించలేదు. అందుకే నేను సోషల్ మీడియాలోనే అప్లోడ్ చేశాను. అసలు ఫార్మసీ కోర్స్ ఎందుకు పెట్టారు నాకైతే ఇప్పటివరకు అర్థం కావట్లేదు. ఎందుకు చదివానో కూడా నా వరకైతే నాకు తెలియడం లేదు. చదివేసా బట్ ఇప్పుడు చాలా బాధపడుతున్నాను ఫార్మసీ చేసినందుకు. ఇప్పుడు ఇంజనీరింగ్కి ఎంత ఎలిజిబిలిటీ ఉంటుందో జాబ్స్ పరంగా, సో మనకు కూడా అంతే ఇది ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఎందుకు ఫార్మసీ వాళ్ళని గుర్తుపెట్టుకోవడం లేదు అర్థం కావట్లేదు. ఇంతకీ ప్రతి ఒక్క విలేజ్ క్లినిక్లు కట్టించారు ఎందుకు? ఒక విలేజ్ క్లినిక్లో ఒక ఫార్మసిస్ట్ ఉండాలి. అలా అనుకుంటే చాలామందికి జాబ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అసలు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది, ఏం చేస్తుందో గవర్నమెంట్కి తెలియడం లేదు. యాజ్ యూజువల్ ఏ పార్టీ అంది మాకు అనవసరం. ఎడ్యుకేషన్ పరంగా ఒక కోర్స్ ఉందనే విషయం గుర్తుపెట్టుకుంటే చాలా హ్యాపీ. ప్లీజ్.